హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్కి అయితే నాకు హెల్ప్ అవుతుంది. సో ఏంటి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను పప్పీస్ని అయితే పర్చేజ్ చేసిన అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అల్లరి ఉన్నాయి రెండు. సో ఈ యొక్క పప్పీస్ని అయితే నేను పర్చేజ్ చేసినాను. దీనికైతే సపరేట్ ఛానల్ అయితే క్రియేట్ చేసినాం అనమాట. ఆ యొక్క ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను నేను ఛానల్ లింక్ని. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. దీనిలో డైలీ బేసిస్ అప్డేట్ అయితే వస్తాయన్నమాట. సో దీని పేరు వచ్చేసి రాకీ అని పెట్టినాము. దీని పేరు వచ్చేసి రిక్కీ అనమాట. సో దీన్ని కూడా సో ఇవే అనమాట రెండు. దీనిలో పేర్లు అయితే మేము వచ్చే రూట్లో మా డాడీను నేను డిస్కస్ చేసుకొని వచ్చే రూట్లోనే అయితే పెట్టామన్నమాట. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. దీనిలో అప్డేట్స్ మీకు డైలీ బేసిస్ రావాలి అంటే మీరు దీనిలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్నది. చాలా అల్లరి ఉన్నాయి, రెండు అల్లరి ఉన్నాయి. సో దీనిలోకి ఎట్లా ఫుడ్ ఏంటి ఏం కథ అని ప్రతి ఒక్కటి అయితే నేను మీకు షో చేస్తాను, ఏ విధంగా చూసుకోవాలి ఏంటి ఏమి అనేసి. సో చూడండి ఒక్కటి స్టాప్. సో చూడండి ఒక్కటంటే ఒక్కటి మాట కూడా వినవు, అట్లున్నాయి రెండు. చాలా అల్లరి ఉన్నాయి అనమాట. సో మీకు ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి, దీన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అని అయితే ప్రతి ఒక్కటి మీకు షో చేస్తాను. సిట్ సెకండ్. సో ఈ విధంగా మనము పప్పీస్ని అయితే అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండింటిని మేమైతే ఇప్పటి నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ బేసిస్ బాతింగ్ అదేవిధంగా అన్నీ చేయించాల్సి ఉంటుంది. మరి మనకి ఫుడ్ వచ్చేసి టైం టు టైం 5 times అయితే ఫుడ్ పెట్టాలన్నమాట దీనికి పర్ డేలో. సో ఆ యొక్క 5 times మనము టైం టు టైం ఫుడ్ అయితే పెట్టాలి. హస్కీస్ ఏంటి అంటే చాలా ఎనర్జెటిక్, చాలా యాక్టివ్ ఫ్రెండ్స్. ఒక్కదాన్ని మించి ఒక్కటైతే ఫుల్ యాక్టివ్ అనమాట. రెండు కూడా అట్లనే యాక్టివ్గానే ఉన్నాయి. సో ఇంకా వీడైతే చూడండి చిన్న ఎలుగుబంటి ఉన్నట్టుంటాడు, మస్తు ఉంటాడు. కానీ వీడు చూడ్డానికైతే చాలా మంచి లుకింగ్. ఏం వచ్చేసి రిక్కీ అని పెట్టినామన్నమాట. అదేవిధంగా దీనిలో కావాల్సింది వచ్చేసి ఇది ఫుడ్ ఐటము రాయల్ చైన్ అని. ఇదే మనము ఎవ్రీడే పెట్టేది. తర్వాత ఇవి బైట్స్ అనమాట, అప్పుడప్పుడు స్నాక్స్ లెక్క. సో మనము ఈ విధంగా ఫుడ్ అయితే కలుపు నీట్గా చేర్చిపెట్టి ఇంకా కలపొద్దు. సో మనము దీనిలో ఫుడ్ అయితే ఈ విధంగా మనము స్మాష్ అంటే ఒక 1/2 hour ముందే మనము ఏం చేయాలి అంటే ఆ యొక్క బిస్కెట్స్ నేను రాయల్ చైన్ ఏవైతే చూపించానో 1 hour పెట్టేసి బాగా నానిన తర్వాత ఇట్లా స్మాష్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనము చూడండి రెండు ఎట్లా తొనలాడుతున్నాయి, రెండిటికి రెండు. నేను పట్టుకుంటా పెట్టు. సో చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. సో మీరు దీని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి దీనిలో అప్డేట్స్ చూస్తుంటారు. నేను ముందుకి బ్రీడింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు అప్పుడు పప్పీస్ ఏమైనా కావాలన్నా కూడా మీరు పింగ్ చేయొచ్చు నన్ను. సో దీనికైతే ఫుడ్ పెడతాను. చూడండి ఫుడ్ పెట్టేటప్పుడు ఎట్లా వస్తాయి రెండు ఒకసారి పెట్టే. ఈడే పెట్టరా దీంట్లో. అట్లే నేను ఈ స్టాండ్ కూడా పర్చేజ్ చేసిన అనమాట. రెండు ఈ పక్కకి వస్తాయి. సో మనము దగ్గర మనకి పప్పీస్ వచ్చేసి ఒక మొత్తం అంతా ఒక 1 lakh దాకా అయితే ఖర్చు అయిందనమాట పప్పీస్కిను, అట్లా ఈ ఫుడ్ ఐటమ్స్కి. ఇంకా వచ్చేసి పప్పీస్కి ఆడుకోవడానికి మనం చాలా బొమ్మలు అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఎందుకంటే హస్కీస్ బాగా ఆడుకుంటాయి అన్నమాట. సో అందుకనేసే ఆడండి. రకీ ఏ రకీ తిక్లోడు ఈ పక్క ఉంది చూడలే. లే రకీ ఇది కనుక్కుండే పో. ఆ రిక్కి చూడు. యా ఊర్రా మీదే? చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. సో బాతింగ్ ఏ విధంగా చేయించాలి ఏంటి అని కూడా చెప్తాను. సో మనం 3 months అయితే దీనికి బాతింగ్ అయితే చేయించమన్నమాట. జస్ట్ వైప్ ఇచ్చింటారు, ఒక వైప్తో వాష్ అయితే చేస్తామన్నమాట. సో 3 monthsలో మనకు ఒక 4 to 5 వ్యాక్సినేషన్స్ అయితే అయిపోతాయి అన్నమాట. సో వ్యాక్సినేషన్ అయిపోయినప్పుడు ఇక మనకేం ప్రాబ్లం ఉండదు. అప్పుడు
వచ్చేసి మనం బాతింగ్ గీతింగ్ అంతా చేయించవచ్చు, గ్రూమింగ్ చేయించవచ్చు. ఫుడ్ కూడా అప్పుడు మనం కొంచెం మంచిగా ఇంట్లో తినే ఐటమ్స్ అయితే స్నానం చేపిస్తావు ఇప్పుడు కింద కూర్చో. కింద కూర్చోలేదు కాదరా. వైపర్ ఇది, వైపర్ లేదు షాంపూ. సో మనకి ఈ విధంగా షాంపూ అయితే ఇస్తారు గైస్. మనము పెట్ షాప్లోకి వెళ్తే సో ఆ యొక్క పెట్ షాప్ వీడియో కూడా నేను చూపిస్తాను. మనకి తెలిసిన వాళ్ళదే ఉందన్నమాట. సో బ్రో కూడా చాలా మంచోడు. మనకి బెంగళూరుకి మీరు ఎప్పుడైనా వస్తే పెట్ షాప్కి పెట్టుకు కావాల్సిన ఏ ఐటమ్స్ అయినా కానీ మనకు అవైలబిలిటీ ఉంటాయి. సో 3 months అనేది మనం ఈ విధంగా వాష్ చేపిస్తాం అనమాట పప్పీకి. సో ఆఫ్టర్ 3 months అయితే మనం గ్రోమింగ్ సెంటర్కి అయినా తీసుకోవచ్చు, వాళ్ళు అయినా చేయిస్తారు, లేదంటే మనమైనా వాటర్ వేసి అయితే వాష్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ పప్పీ గుడ్ బాయ్. సో మనం ఈ విధంగా దీన్ని మెచ్చుకుంటూ నీట్గా చూసుకోవాలి. పప్పీస్ ఎట్లా అంటే ఇండిపెండెంట్ డాగ్స్ అనమాట. నాకు అందుకే బాగా ఇష్టం పప్పీస్. సో అట్లనే పర్చేజ్ చేసినాను. మనం దీనిలో ఎట్లా చూసుకుంటామో అవి మనల్ని అట్లా చూసుకుంటాయి. మనము మంచిగా చూసుకోకపోతే ఇవి కూడా మనల్ని మంచిగా చూసుకోవన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3 months అయితే ఈ విధంగా చేయించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది అంటే పప్పీస్ గురించి చెప్పాలి అంటే మనకి డాగ్ వచ్చేసి ఇది 50,000 పడింది అనమాట. ఈ రాఖీ గాడు వచ్చేసి వాడు వచ్చేసి 40,000 పడింది. అది వచ్చేసి 40,000 మనకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అట్లా ఇట్లా దండిగానే అయింది గాయస్. సో అది గాయస్. వెయిట్ వెయిట్ సో మనం ఈ విధంగా పప్పీని అయితే మనము ఇట్లా వైపర్ ఇచ్చింటారు. ఈ వైపర్తో మనం ఈ విధంగా మొత్తం పప్పీని స్వైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక 3 months గాయస్. పప్పీ కూడా అర్థం చేసుకుంటుంది మనకి బాతింగ్ చేపిస్తున్నారు అని చెప్పేసి బాగా అనుకూలంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే హస్కీ కొంచెం అన్ని డాగ్స్ కంటే చాలా బెటర్ బ్రీడ్. అదేవిధంగా చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్ కూడా. సో అందుకనే దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం అంతా రబ్ చేసి మనము పప్పీకి అయితే బాత్ చేయాలన్నమాట. దీనికైతే స్నానం చేపిస్తున్నాం అనమాట. చూడండి గాయస్ ఎంత నీట్గా అర్థం చేసుకొని అది నీట్గా ఉంటుంది చూడండి. సైలెంట్గా స్నానం అయిపోయే వరకు మామూలుగా ఎంత అల్లరి చేస్తాయంటే పట్టుకోలేము గాయస్. ఒక్కోసారి అంటే దాంట్లో మూడు బట్టి డిపెండ్స్ ఆన్ మూడు. ఒక్కోసారి అయితే తట్టుకోలేము అనమాట. అసలు అంత అల్లరి అయితే చేస్తాయి. ఈ విధంగా మనం అంతా వాష్ చేసేసి నెక్స్ట్ ఫుడ్ అయితే పెడదాము. ఫుడ్ పెట్టేసినాం కదా. సో ఫుడ్ కూడా పెట్టేసినాము, ఇంకా పడుకోబెట్టేసే. సో చూడండి గాయస్ ఎట్లా వస్తున్నాయి. ముద్దులు అయితే కనపడవు. దా సో మనం వీటికి కావాల్సినవన్నీ చాలానే పర్చేజ్ చేసాం అనమాట. ఈ విధంగా చూడండి ఈ వైపర్స్ అవి ఇవి ఉన్నాయి. మరి వచ్చేసి బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు కూడా చాలా పర్చేజ్ చేసినాము. దీనిలోకి ఇట్లా హస్కీస్ బాగా ఆడుకుంటాయి అన్నమాట. మంచి బ్రీడ్, చాలా హ్యాపీగా ఉంటాయి. ఇది వచ్చేసి బ్రష్ అనమాట. సో బ్రష్ ఈ విధంగా డాల్స్ అన్నీ మనమైతే దీనిలోకి ఎవ్రీథింగ్ అయితే పర్చేజ్ చేసినాము. బట్ హస్కీస్కి అంతా బాగుంటుంది కానీ గాయస్ ఆ షిట్ ఒక్కటి మనము నేర్పేయాలా బాగా. అంటే బయటకే పోయి చేయాలి అట్లా ఇట్లా అని చెప్పేసి నేర్పించాల్సి ఉంటుంది. సో నేర్పిస్తే మాత్రము అవి నేర్చుకొని ఎవ్రీ టైం బయటకే పోయి అయితే చేస్తాయి అన్నమాట. చూడండి వీడు, దీని పేరే రాకీ. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు. చూడు మూతుకంతా ఎట్లా పూసుకున్నాడు. మూతుకంతా చూసుకోలే. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి చూడ్డానికి కూడా. లుకింగ్ కూడా చాలా బాగుంటాయి.
రెండు కూడా. సో పెయిర్గా ఉంటాయని చెప్పేసి మేమైతే రెండు తీసుకున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దీని ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.